ప్రజాశీర్వాదంతో ఏర్పాటైన కూటమి ప్రభుత్వ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పాతాళానికి తొక్కేస్తామని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అన్నారు. కదిరిలో ఆయన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు, ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గతంలో పెట్టుబడులు పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి తీరుతో ఇన్వెస్టర్లు భయపడేవారని, ప్రస్తుతం అలా లేదని, జగన్ అనే భూతాన్ని కూడా త్వరలోనే మద్యం సీసాల్లో బంధిస్తామని అన్నారు. మాజీ మంత్రి పేర్ని నానికి మతి భ్రమించి మాట్లాడుతున్నారు. ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి పేరుతోనే భయపడే పరిస్థితులు ఉన్నాయి కొంతమంది ఇన్వెస్టర్స్. మళ్ళీ ఆ రాక్షసుడు వస్తే మా పరిస్థితి ఏంది? కానీ ఆ రాక్షసుడు ఆ భూతాన్ని సీసాలో బంధించేటువంటి కార్యక్రమం ఉంటుంది. పార్టీని చూస్తే కుంభకోణాల పార్టీ మద్యం స్కామ్ లో ఛాలెంజ్ విసిరితే ఇంటింటికి మమ్మల్ని మేము ఖచ్చితంగా విజయవంతంగా తిరుగుతున్నాం. సమస్యలు ఇంకా పరిష్కరించుకుంటున్నాం. ఇంకా ప్రజల దగ్గర ఏదన్నా వాళ్ళ బాధ ఉన్నా అర్థం చేసుకుని దాని పరిష్కారాన్ని కూడా ఆలోచనలు చేస్తాం. పరిపాలనలో తొలి అడుగు ఏదైతే మేము చేస్తున్నామో మిమ్మల్ని ఈ తొలి అడుగు అనేది మిమ్మల్ని పాతాళానికి తొక్కేసేటువంటి అడుగుగానే ఉండబోతోంది. జగన్మోహన్ రప్ప అయ్యింది చీకట్లో కన్ను కొట్టాడు. మళ్ళీ ఇంకోసారి చెప్తాడు, నేను నరకమని చెప్పలేదు, కానీ ఓ 3 నెలలు ఆగండి, మా వాడు ఆరోగ్యం రెడీ చేసుకొని వచ్చేస్తాడు మా వాడు అంటాడు. నువ్వు మొగని కాదా? నీకు సేవ లేదా? నీకు చేత కాదా పేరినాని? వాడు వస్తే కానీ మీరు రాజకీయాలు చేయలే పరిస్థితులు ఉంటారా? ఇదే మీ పార్టీ పరిస్థితి. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి కూడా పనికిరాడా? మరి జగన్మోహన్ రెడ్డి మీకు సింహం, పులి, ఏనుగు ఎండేటో చెప్తా ఉంటారు కదా. మరి వాడు రెడీ అయిపోయేసి 3 నెలల తర్వాత ఆరోగ్యాన్ని కుదరబట్టుకొని దగ్గుమందాగి వస్తానంటే జనాలు కాసుకొని ఉండాలా?